చేయడానికి. అలాగే ఇందులో ఇబ్బంది ఏం ఫేస్ చేస్తున్నామంటే, మాకు సహాయం చేయండి అని వస్తున్న వాళ్ళలో 70-80% ఫేక్ కూడా ఉంటారు. అది ఫేక్ కూడా ఉంటున్నాయి. అవి కూడా తెలుస్తోందనమాట. అంటే అమ్మో! వీళ్ళు మొట్టమొదట అలా కాదు. ఎవరైనా వస్తున్నారంటే గుండె కరిగిపోయేది మా ఇద్దరికి. ఇప్పుడు మెల్లిగా రాటు తేలుతున్నాం మేము కూడా. సో, అవి కూడా వస్తున్నాయి. అలాగనే మేము మీ వెంటే నిలబడి ఉంటాము అన్న వాళ్ళు కూడా వస్తున్నారు. సో, మొత్తానికి జరుగుతున్న ప్రస్తుతానికి ఏం చేయగలుగుతున్నాం అంటే, ప్రతి నెల ఒక ఇద్దరు ముగ్గురికి పెద్ద ఇవి సేవ చేయగలుగుతున్నాం. వాళ్ళ లైఫ్‌ని టర్న్ తిప్పేవి. అలాగనే గ్రోసరీస్ అవి ఒక 80 మందికో, 100 మందికో పంచగలుగుతున్నాం. ప్రస్తుతానికి అది చేయగలుగుతున్నాం. గొప్ప విషయం కదా సార్. మనకి ఇప్పుడు ఒకటి ఎక్కడైనా కూడా ఒక మహాసముద్రం రావాలన్నా ఒక చినుకుతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అడుగుతోనే కదా జర్నీ. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, మాకు అలా చేస్తున్న ఒకళ్ళది ఎవరిదో ఒక వీడియో వచ్చింది. అది చూసి మా ఇద్దరికి కళ్ళమట నీళ్ళు వచ్చి, ఆ తరువాత ఆలోచన వచ్చింది అలా చేద్దామని. అప్పటిదాకా మేము మా జీతంతో చేసేవాళ్ళం, కానీ అది లిమిటెడ్ అనమాట. అప్పుడే ప్రతి నెల ఒక 70,000 60,000 అలా ఖర్చు అయ్యేది. కానీ ఏమిటంటే సాఫ్ట్వేర్ లైఫ్ అక్కడ సంపాదించుకుంటున్నది కొంతవరకు చారిటీ చేయగలం. మా దగ్గరికి వచ్చేవి ఎలాంటివి అడిగేవారు అంటే, కొన్ని లక్షలు అవసరం అయ్యేవారు. అంతా అది బియాండ్ అవర్ కెపాసిటీ అనిపించింది. ఇప్పుడు ఈ ట్రస్ట్ స్టార్ట్ అయ్యాక కొంతవరకు ముందుకు వెళ్ళగలుగుతాం. మనం ఒక అమ్మాయికి ఎవరికో 300 లక్షలు పెట్టి ఒక ఆటో కొనిచ్చాం. చాలా నిస్సహాయమైన స్థితిలో ఉంది. ఇప్పుడు చూడండి, అది మాకు ఆ ట్రస్ట్ లో పాల్గొంటున్న అందరికీ కూడా జీవితాంతం కదా, అమ్మాయికి కూడా జీవితాంతం పనికొచ్చే. వాళ్ళు ఇప్పుడు తర్వాత మెసేజ్ చేశారు గురు పూర్ణిమ రోజు చేసి, గురువు గారు ఇప్పుడు ప్రతి నెల ఒక 30,000 అలా వస్తున్నాయండి, రోజు కనీసం 1000-1200 వస్తున్నాయి, మా కుటుంబం హాయిగా జరిగిపోతుంది అని మెసేజ్ పంపిస్తే అది చూసి మా ఇద్దరికి ఎంత ఆనందం వేసింది. సో భగవంతుడు ఆ స్టెప్స్ వేస్తున్నాడు. ఇది భవిష్యత్తులో ఎక్కడికి దారి తీస్తుంది అనేది చూద్దాం. అయితే మీరు అన్నారు అంటే మా జీవితాలు అన్నారు, సుశీల్ గారు కూడా వర్క్ చేస్తారా? ఈ ట్రస్ట్ లో తన మొత్తం ట్రస్ట్ పని తను చూసుకుంటున్నారు. తనకి మొట్టమొదటి ఉద్యోగం అంటే చాలా ఆసక్తి ఉన్నా సరే, నేను తను అడిగింది ఏమిటంటే, సుశీల నువ్వు ఇంట్లో ఉండి నాకును పిల్లలకి సహకరించు. ఎందుకంటే తన ఇంట్లో అలా ఫౌండేషన్ లా పిల్లల్లా ఉండగలిగితే, తను కూడా మొదట్లో ఉద్యోగం చేద్దామని తనకి చాలా ఆసక్తి ఉండేది. కానీ తర్వాత అయ్యో ఇన్ని సపోర్ట్ కింద ఉందాం అని చెప్పి తను అలా ఉండటం వల్లే నేను చేయగలుగుతున్నాను ఇవన్నీ. తను కూడా బయలుదేరింది అంటే ఇంకా చాలా కష్టం ఇంట్లో పిల్లలు అన్ని చూసుకోవడం. ఇప్పుడు ట్రస్ట్ విషయానికి వచ్చాక పిల్లలు పెద్ద అయిపోయారు, నేను కూడా చాలా ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాంతో తను చాలా స్వేచ్ఛగా పనిచేస్తుంది. అది తనకి ఇష్టం ఉన్న ఫీల్డ్. తన ఇంట్లో పని మనుషుల్ని వాళ్ళని కూడా తన చెల్లెల్లాగో స్నేహితురాలాగో చూస్తుంది తప్ప ఎప్పుడు వేరు పెట్టదు. ఆ మొట్టమొదటి నుంచి ఆ గుణం భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఇది ఇప్పుడు ఈ ట్రస్ట్కి ఉపయోగపడేలాగా ఇచ్చాడు.